అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 34వ భాగం. రచయిత మోక్ష గారు. రిషి నాకు కుక్కలంటే అసహ్యం, వెళ్ళమని చెప్పు దీన్ని అన్నాడు. అది చూసిన మధు వెంటనే అర్జున్ దగ్గరికి వచ్చి దాన్ని ఎత్తుకొని ఈ పెళ్లి హడావిల్లో దీన్ని కట్టే ఉంచాం కదా అని నేనే విప్పేశానంది రిషితో. అయితే కాసేపు ప్లాన్లో వదిలే అన్నాడు రిషి. సరే అని మధు దాన్ని తీసుకువెళ్తుంటే అదంటే మధుకు చాలా ఇష్టం రా అర్జున్తో అన్నాడు రిషి. నాకు అదంటే చిరాకు. దాన్ని నాతో తీసుకువచ్చే ఫలమైతే మధుని ఇక్కడే ఉండిపోమనని రిషికి చెప్పి వెళ్తూ ఉన్న మధుతో మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసుకో అన్నాడు. కోపంగా ఉన్న మధు అర్జున్ అన్న దానికి కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకుండా దాన్ని తీసుకుని వచ్చేసింది మధు పెళ్లి జరిగి నెల తిరగకుండానే అక్షిత గణేష్ల పెళ్లి కూడా జరిగిపోయింది. అంతా చక్కబడ్డ కొన్ని రోజులకి సత్య కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టొచ్చి ఈ కూరగాయలు కట్ చేయి. కిచెన్లో నుంచి లలిత గారు వేసిన ఆర్డర్కి హాల్లో ఉన్న సత్య లేచి వస్తూ ఉంటే అక్కడే ఉన్న మధు అత్తయ్య నేను కట్ చేయనా అని అంది. మధు నీకేం వచ్చు, ఈ పనులన్నీ కూడా సత్యకైతే చిన్నప్పటి నుంచి వచ్చిన పనులే కదా అని మధుని తప్పించి సత్యకి కాయగూరలు కట్ చేసే పనిని అప్పచెప్పింది. గిన్నె, చాపింగ్ బోర్డ్ అవి తన చేతికిచ్చారు లలిత. తను ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా అవే మాటలు విని విని విసిగిపోయిన మధు ఇంకా అక్కడ ఒక క్షణం కూడా నిలబడలేక వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. వంట చేస్తూనే మధుని ఒక గంట గమనిస్తున్న లలిత ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెప్పడానికి వెళ్ళినట్టుంది. అయినా నాకు భయం ఏంటి లేదులే అని ధీమాగా మనసులో అనుకున్నారు లలిత. ఉక్రోషంతో అమ్మమ్మ దగ్గరికి వచ్చిన మధు వంట చేస్తూ చేయి కాల్చుకొని ఆ ఒంటి చేత్తోనే కూరగాయలు తరుగుతున్న వాళ్ళ అమ్మమ్మని చూసి నీకెందుకు ఇంత అవస్థ, నాకు ఒక మాట చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని ఆవిడని పక్కకు జరిపి కూరగాయలు తను కట్ చేస్తుంటే నీకెందుకే అమ్మ ఈ చేతకాని పనులు అన్నారు ఆవిడ. అదిగో నువ్వు కూడా అదే మాట. ఏం తెలుసు మీ అందరికీ, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు 50 మందికైనా వండి వార్చేదాన్ని తెలుసా. మా డాడీ ఎప్పుడు మీ కూతురు కంటే నేనే బాగా వండుతానంటారు కూడా అని గొప్పగా చెప్పింది మధు. మీ డాడీకి నువ్వంటే పిచ్చి ప్రేమలే అని మధు తల నిమిరారు ఆవిడ. ఏమీ కాదు, అయినా ఒక అరగంట నీ కిచెన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మమ్మ అని అంటూ ఆవిడని అక్కడి నుంచి పంపించేసింది బలవంతంగా మధు. అత్తగారి మీద ఉన్న కోపంతో పంతంతో ఈ పిల్ల ఏం చేసుకుంటుందో ఏమో అని అనుకుంటూ ఏ చెయ్యో కాల్చుకొని విషయం మళ్ళీ వాళ్ళ నాన్న వరకు వెళ్తే అని మనసులో కంగారు పడుతున్న ఆవిడ కాసేపటికి మధు వంటగదిలో నుంచి బయటకు వచ్చిన గుమగుమలకి తనకి చూసి ఆశ్చర్యపడిపోయి కిచెన్లోకి వెళ్ళి చూసింది. ఉడుకుతున్న కర్రీని అడుగంటకుండా గట్ట తుక్కుతున్న మధుని చూసి ఇద్దరు మనుషులకు అంత ఎందుకమ్మా అన్నారు ఆవిడ. అమ్మమ్మ మా ఇంట్లో నన్ను మరీ అంత గారాభంగా పెంచలేదు. నాకు ఇప్పటికీ రిషి అన్నయ్య అంటే చాలా భయం అని గ్యాప్ ఇచ్చి నేనేంటో చాలామందికి తెలియాలి అందుకే అని కొంచెం కర్రీని ఉప్పు చూడమనిచ్చింది. అది టేస్ట్ చేసి షాక్ అయ్యి చూస్తున్న వాళ్ళ అమ్మమ్మతో ఇదొక్కటే కాదు, నాకు బిర్యానీ నుంచి బీరకాయ కూర వరకు అన్నీ వచ్చు అని నీకు తాతయ్య కర్రీ తీసి పెడుతున్నాను అంది. 5 నిమిషాలు ఈ పొయ్యి దగ్గర నిల్చోలేకపోయావా, మీ మామయ్య వచ్చే టైం కూడా అయ్యింది, ఇప్పుడు ఆయనకి నేనేం పెట్టాలి. బయట బైక్ చప్పుడు వినిపించగానే అదిగో ఆయన కూడా వచ్చేశారు. నీకు అప్పచెప్పాను చూడు అని అనుకుంటూ సత్య నెత్తి మీద ఒకటి టపీమని దెబ్బ వేసి బయటకు వచ్చి త్వరగా ఒక ఉల్లిపాయ ఒకటైనా కోసి చావు, ఆమ్లెట్ అయినా వేసి పెడదాం అని అంటూ బయటకు వచ్చి చూసిన లలిత గారు ఇంతసేపు అయినా ఆయన మాట్లాడకపోయేసరికి ఏమైందా అని బయటకు చూశారు లలిత. మామయ్య ఈ కర్రీ నేనే చేశాను, ఎలా ఉంది, బాగుందా అని అంటూ ఆయన పక్కన కూర్చొని మరీ కొసరి కొసరి వడ్డిస్తోంది మధు. తనని అలా చూడగానే ఒళ్ళు మండిపోయింది లలితకి. వడ్డిస్తున్న మధుని చూడగానే ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక పక్కనే ఉన్న సత్య తల మీద టప్పీమనొకటేసి వంట నేర్చుకొని చావచ్చు కదే అని గోపాల్ గారికేసి చూసింది. ఆ కూరని ఎంత ఇష్టంగా ఆయన తింటున్నారో ఆయన మొహం చూస్తేనే తెలిసిపోతుంది లలితకి. నిజం చెప్పిన మధు, నాకు బెండకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ నువ్వు వండిన కూర అమృతంలా ఉంది, చాలా బాగుంది, ఈ రెసిపీని అత్తయ్యకి కూడా చెప్పు, లొట్టలు వేసుకుంటూ తింటూ అన్నారు ఆయన. ఇన్ని సంవత్సరాల నుంచి నేను వంట చేస్తూ ఉంటే ఒక్కసారైనా నేను వండింది బాగుంది అని ఎప్పుడైనా ఆయన నోటి నుంచి నన్ను అన్నారా. తనలో తనే అనుకొని రగిలిపోతూ కోపంగా చేతిని గుమ్మానికి కేసి కొట్టుకుంది లలిత. అత్తయ్యకి నన్ను కిచెన్లోకే అలౌ చేయట్లేదు మావయ్య, అయినా మీకు ఈ కర్రీ ఎప్పుడు తినాలని ఉంటే అప్పుడు చెప్పండి, నేనే మీకోసం స్వయంగా వండి పెడతాను అని అంది మధు. మరి నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మరి నాకెలా మధు, పోనీలే వెళ్ళేంత వరకు రోజు ఇదే వండు అన్నారాయన. ఆ మాటకి మధు కిలకిల నవ్వేసి ఇదొక్కటే కాదు మావయ్య, నేను వెళ్ళేలోపు నాకు వచ్చిన వంటలన్నీ కూడా అన్నీ వండి పెట్టేస్తానులే మీకు అని అంది మధు నవ్వేస్తూ. ఆయన కూడా మధుని చూసి నవ్వి ప్రేమగా మధు తల నిమిరారు. ఆయన భోజనం అయిపోయిన తర్వాత
అర్జున్ కూడా రాహుల్ కూడా భోజనానికి వచ్చారు. ఈసారి మధు ఉన్న బెండకాయ కర్రీతో పాటే అంతకుముందు లలిత గారు మార్చేసిన కర్రీ కూడా టేబుల్ మీద పెట్టారు. గిన్నెలో పూర్తిగా అడుగంటి ఉన్న ఆ కర్రీని స్పూన్తో పైకి తీసి, ఏంటిది అయ్యప్ప స్వామి ప్రసాదమా అన్నాడు వింతగా చూస్తూ. అసలే కోపంతో ఉడికిపోతున్న లలిత అగ్గి మీద గుగ్గిల జరిగినట్టుగా వచ్చిన రాహుల్ మాటలకి ఇంకా ఉడికిపోతూ చెల్లున రాహుల్ మీద ఒక్కటేసి, నీ పెళ్ళాం వెలగబెట్టింది అన్నారు కోపంగా. అది కొద్దిగా నోట్లో పెట్టుకున్న రాహుల్కి నోరంతా చేదుగా అయ్యేసరికి మొహం అదోలా పెట్టి, దానికి ఈ పనులు చేతకావని తెలుసు కదా మమ్మీ, ఇంకెప్పుడు దాన్ని కిచెన్లోకి పంపించకు అన్నాడు రాహుల్. అందరూ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే నేనొక్కదాన్నే పని మనుషుల కిచెన్లో చావనా కొరకొర అడిగారు లలిత. ఆ మాటకి అర్జున్ తలెత్తి మధుని చూసి, మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. నేనేం చేయను అని అనట్లేదు కదా, కానీ మీ అమ్మగారే నన్ను ఏ పని చేయనివ్వటం లేదు, చేత కాదనుకొని నన్ను ఏమీ ముట్టుకొనివ్వటం లేదు అని అంది మధు. రాకపోతే నేర్చుకుంటుంది మమ్మీ, ఎందుకు తనకి కూడా ఏవైనా పనులు చెప్పు, వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు కదా, నువ్వే దగ్గరుండి నేర్పించు అని అన్నాడు అర్జున్ అదేమీ పట్టనట్లుగా. అర్జున్కి రాహుల్కి కూడా తని వండింది వడ్డించింది మధు. మధు వండింది తిన్న తర్వాత రాహుల్ నోటి నుంచి అదే మాట ఉప్పొంగిపోతూ ఉంది. మధు ఆ మాటకి వాళ్ళిద్దరి భోజనం అయిన తర్వాత సత్య మధు కూడా భోజనానికి కూర్చొని లలిత వంక చూశారు. నాకు ఆకలిగా లేదు, మీరు తినేయండి అని మారు మాట్లాడుకున్న తన గదిలోకి వెళ్ళిపోయారు ఆవిడ. భోజనం చేసి గదిలోకి వెళ్ళిన మధు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అర్జున్ని చూసి, కర్రీ బాగుందా అంటూ అర్జున్ భుజం మీద వాలింది. అని మధు చెప్పి చేయి వేసి, ఆ కబోర్డ్ పైన వైర్లెస్ మౌజ్ ఉంటుంది, తీసివ్వవా అన్నాడు. మధు తల ఊపి స్టూల్ వేసుకొని కబోర్డ్ పైన చేతితో తడిపింది. చేతికి ఏదో తగిలేసరికి దాన్ని అందుకొని ఇదే కదా అని అర్జున్కి చూపించింది. అర్జున్ తల పక్కకి తిప్పి అని ల్యాప్టాప్లో దూరిపోయాడు. మళ్ళీ దాన్ని తీసుకొని చెయ్యి పైనుంచి లాగగానే కబోర్డ్ మీద నుంచి ఏదో నేల మీద పడేసరికి చేతిలో మౌస్ అర్జున్కి క్యాచ్ వేసి కింద పడింది. చేతిలోకి తీసుకుంది. పనిలో పని మునిగిపోయిన అర్జున్కి ఇదేమీ పట్టలేదు. బంగారు వర్ణంలో చిన్న చిన్న మువ్వలతో వెళ్లాడుతున్న ఆ కాలు పట్టిని చూస్తూ ఇదెక్కడో చూసినట్టుందే అని తన బ్రెయిన్ని రివైండ్ చేసుకున్న మధుకి ఇది నాదే అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి తల తిప్పిన అర్జున్ మధు చేతిలో ఉన్న కాలి పట్టిని చూసి చిన్నగా నవ్వి, అవును అది నీదే అన్నాడు. చైతు అన్నయ్య గిఫ్ట్ ఇచ్చిన పట్టీలివి, పోయిందనుకున్నాను అర్జున్, ఇది పోగొట్టినప్పటి నుంచి మా మమ్మీ నాకు పట్టీలు పెట్టడమే మానేసింది, దీని పేరు కూడా నా దగ్గరే ఉంది అని గబగబా తన సూట్ కేసు తీసి అందులో నుంచి ఇంకొక కాలి పట్టీని తీసి రెండు అర్జున్ ముందు ఉంచింది. అర్జున్ వాటిని చూసి నవ్వూరుకున్నాడు. అలా నవ్వుతారేంటి, మీరే నా కాళ్ళకు పెట్టండి అని మంచం మీద కూర్చుంది. రెండు కాళ్ళు అర్జున్ ముందుకు చాపుతూ. నేనా ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. నేనేం నా కాళ్ళు పట్టమనలేదు కదా, కాలు పట్టినే పెట్టమంటున్నాను, పెట్టండి ఆర్డర్ వేసింది మధు. అర్జున్ వెంటనే ఒడిలో ఉన్న ల్యాప్టాప్ని పక్కన పడేసి మధు పాదాలు రెండు తన ఒడిలో పెట్టుకున్నాడు. మధు చేతిలో పట్టీలు తీసుకున్నాడు. అప్పుడే బట్టలారేద్దామని అర్జున్ కిటికీ పక్కనే ఉన్న దండం దగ్గరికి వచ్చిన లలిత అర్జున్ మధు కాలు పట్టుకోవడం చూసి, ఛీ అంతా నా కర్మ అని అంటూ తలబాదుకున్నారు. ఆ మర్నాడే పెరట్లో కూర్చొని ఫోన్లో రీల్స్ చూస్తున్న మధు ముందు రెండు బకెట్లు తీసుకొచ్చి పెట్టారు లలిత. మధు వాటి వంక ఒక క్షణం అలా చూసి తిరిగి అత్తగారి వంక చూస్తూ, ఏంటివి అని అంది. బట్టలు తెలియట్లేదా నీకు, అత్తగారు పని చెప్పట్లేదని మొగుడు దగ్గర దెప్పడం కాదు, వెళ్ళి ఇవి ఉతుక్కొనిరా, నీ పనితనం ఏంటో నేను కూడా చూస్తాను అని అన్నారు ఆవిడ. ఇన్ని బట్టలా అని అంటూ మనసులో అనుకుని నీళ్లు నములుతున్న మధుతో, మీ ఇంట్లో లాగా మా ఇంట్లో ఇక్కడ వాషింగ్ మెషిన్లు డిష్ వాషర్లు లేవు, బట్టలు ఉతికే అమ్మాయి కూతుర్ని పురుడు వస్తే ఆ పిల్ల పనికి రావట్లేదు, పని అంటున్నావు కదా ఉతుక్కొనిరా కఠినంగా అన్నారు ఆవిడ. భయంగా చూస్తుంది మధు. ఏ చేత కాదా ఏంటి వెటకారంగా అడిగారు ఆవిడ. నా దృష్టిలో డిగ్రీ కంటే చదవడం కంటే ఇదే సులువైన పని, ఇదేమైనా పెద్ద విద్య ఏంటి అని రెండు బకెట్లు చేత్తో పట్టుకోగానే బరువుగా అనిపించింది మధుకి. కానీ ఆ ఫీలింగ్ మొహంలో కనపరచుకుంటా సోప్ బ్రష్ అని అంది. అన్నీ అక్కడే ఉంటాయి, ఉతికి మేడ మీద ఆరేసిరా అని ఇంట్లోకి వస్తూ, ఏ సత్య నువ్వు కూడా వెళ్ళు అని సత్యను గదిమారు. తోడికోడలు ఇద్దరు చెరో బకెట్లో బట్టలు ఉతికేసిన తర్వాత సత్యకి రాహుల్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. సత్య కాల్ కట్ చేయబోతే, ఇంకా ఆరబెట్టడమే కదా, నేను ఆరేస్తానులే నువ్వు వెళ్ళు అని బకెట్లు పట్టుకొని మేడ మీదకి వెళ్ళింది మధు. దండం మీద బట్టలు ఆరేస్తూ ఉంటే ఎదురింటి మేడ మీద అప్పుడే వడియాలు ఎండబెట్టడానికి వచ్చిన ఆవిడ అక్కడ మధుని చూసి పలకరింపుగా నవ్వారు. మధు కూడా ఆవిడని చూసి బదులుగా నవ్వింది. దాంతో ఏదో సిగ్నల్ ఇచ్చినట్టుగా అనిపించి ఆ రెండు డాబాలు ఒకదానొకటి ఆనుకునే ఉండడంతో ఆవిడ అటు నుంచి ఇటు దూకి మరీ వచ్చేసి చొరవగా మధు తీసుకువచ్చిన బకెట్లోని బట్టలపై ఒక చెయ్యి వేస్తూ, నువ్వు
పెద్ద కోడలివి కదూ అన్నారు. ఆవిడ అలా రావడం మధు వింతగా చూస్తూ అవునండి అంది. మీ అమ్మ నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నేను మీ అమ్మ అష్టాచెమ్మ ఆడుకునే వాళ్ళం. నీకు చెప్పే ఉంటుందిలే అంది ఆవిడ. ఎప్పుడు చెప్పలేదంటే నిర్మోహమాటంగా చెప్పేసింది మధు. చెప్పే ఉంటుందిలే, చిన్నపిల్ల నీకెక్కడ గుర్తుంటుంది కానీ మీ అమ్మ చిన్నప్పటి నుంచి మేము ఇలా మీ ఇంటి పక్కనే ఉంటున్నాం. మీ అమ్మ అమ్మమ్మ అంతా నాతో బాగానే ఉంటారు కానీ అని గుసగుసగా మధు చెవి దగ్గరికి వచ్చి మీ అత్తుందే పెద్ద గయ్యాలది అంది ఆవిడ. ఏ దానికి ఈ పనులన్నీ కొత్త, ఒక్కతే ఎండలో అన్ని బట్టలు ఎలా ఆరేస్తుందో అని సత్యని కసిరి మధుకి హెల్ప్ చేద్దామని పైకి వచ్చిన లలిత ఆ పక్కింటి ఆవిడ మాటలు విని మెట్ల దగ్గరే ఆగిపోయింది. లలిత ఆ పక్కింటి ఆవిడ మాటకి మధు రియాక్ట్ అవ్వలేదు. మీ అత్తగారికి ఎప్పుడు కూడా ఆవిడ మొగుడు, ఆవిడ పిల్లలు ఇదే కావాలి. ఒక ఇరుగు ఉండదు, పొరుగు ఉండదు. అంతదాకా ఎందుకమ్మాయి? వయసు వచ్చిన అమ్మా నాన్నల్ని ఇంకా కూడా వేరుగానే పెట్టింది అంటే నీకైనా అర్థమవుతోందా ఆవిడ ఎలాంటిదో అని అంటూ నోరు నొక్కుంటూ అడిగారు ఆవిడ. మధుకి ఆవిడ ఇంటెన్షన్ అర్థమైపోయి ఆవిడని ఒక చూపు చూసి మా అమ్మమ్మ వాళ్ళని అత్త ఎప్పుడో అడిగింది ఈ వయసులో కూడా వేరుగా ఎందుకు కలిసే వండుకుందామని. మా అమ్మమ్మ ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళు దూరంగానే ఉంటే మంచిదని అంటారు ఆంటీ అని అంటూ సాగదీసి చెప్పింది. ఏమో పెద్దవాళ్ళు వాళ్ళ చాదస్తంతో ఏదో అంటారనుకో. పోనీ అది వదిలే కొత్త కోడలివి, అందులోనూ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన దానివి. నీకు ఈ పనులన్నీ చేతనవునా? చోద్యం కాకపోతే చూసావు మొన్నటి వరకు వచ్చి బట్టలు ఉతికి పెట్టి వెళ్ళే పనమ్మాయి కూడా మీ పెళ్ళై మీకు కాపురానికి వచ్చిన దగ్గర నుంచి రావడమే మానేసింది అందావిడ. వాళ్ళ అమ్మ పురుడొచ్చిందంట కదా అని అంది మధు. హా నీతో అలా చెప్పుంటుంది. నువ్వు మరి మీ అమ్మలాగా పిచ్చి బాలకుల్లా ఉన్నావే. ఇదిగో మనలో మన మాటిలారా అని అంటూ మధు చెవి పట్టి దగ్గరికి లాక్కుంది ఆవిడ. నా చెవి ఊడిపోయేలా ఉందాంటీ అని అంది మధు. ఉండదులే, నీకొక విషయం చెప్పనా? మీ అత్త అసలు అర్జున్కి తన అన్న కూతుర్ని చేసుకొని అర్జున్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూసింది. కానీ ఇంతలో ఆ చిన్నోడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేసరికి అందరికీ షాక్ ఇచ్చాడా. అప్పుడు ఇంకేమీ చేయలేక మీ అత్త వాళ్ళు అన్నయ్యని ఇదిగో ఈ మేడ మీదకి తీసుకుని వచ్చి మనం ఇద్దరం ఇలా నిల్చున్నాం చూడు, ఇలాగే నిల్చోపెట్టి మీ మామయ్య దగ్గర ఆస్తంతా చిన్నోడి పేరు మీద రాయించమని చెప్పించింది. ఆవిడ చెప్పింది చెప్పినట్టే తూచా తప్పకుండా అడిగొచ్చేశాడు ఆయన. పాపం మీ మామయ్య ఇంకా తప్పక ఆస్తి మొత్తం చిన్నోడి పేరు మీద రాసేశారంది. ఆ మాటకు లలిత గారి మనసులో చివుక్కుమంది. మధు మాత్రం ఆవిడ కేసు ఒక నవ్వు నవ్వి నాకున్న ఆస్తిలో అది ఏ పాటిదంటీ అంది మధు. భలేదానివే, నీ పేరు మీద ఉన్న ఆస్తి నీ తదనంతరం మీ ఆయనకే కదా చెందేది. అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను. గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లు దిగేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. నిన్ను చూస్తే చచ్చిపోయినా మా ఆడపడుచు గుర్తొస్తోందంది ఆవిడ. ఏ ఆవిడని మీరు ఇలాగే చంపేశారా అంది మధు. చిచి అలాంటి పనులు మా ఇంటా వంట లేవు కానీ జాగ్రత్త తల్లి, బంగారం లాంటి పిల్లవి అని అంది ఆవిడ. అయ్యో ఆంటీ, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ అభిమానానికి చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇంకొకసారి ఇలాంటి విషయాలు మాట్లాడాలి అని ఉంటే నా దగ్గర అస్సలు మీరు మాట్లాడకండి. ఎందుకంటే నేను మా అత్త కంటే మించిన దాన్ని. ఇలాగే ఇంకో విషయం, ఒకసారి మా దూరపు చుట్టం ఒక ఆవిడ మా ఇంటి విషయాలు అన్నింట్లోనూ ఇలాగే వేలు పెడుతూ ఉంటే అని చెప్పి ఆవిడని డాబా మీద నుంచి తోసేశాను. అప్పటికి మా ఇల్లు ఇంతే హైట్లో ఉండేది. అప్పుడు విరిగిన కాలు చెయ్యి ఇప్పటికీ సెట్ అవ్వలేదు. సో నా దగ్గరికి వచ్చే ముందు జాగ్రత్త ఆంటీ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి వదిలింది మధు. నాయమ్మే మంచిదానివే నసుకుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్తున్న ఆవిడని చూసి ఓరిదేవుడా, ఈవిడేంటి నాకు లేనిపోని డౌట్లని కల్పించింది. నిజంగా ఈ అత్త కోపం చూస్తుంటే నాకు అదే భయం వేస్తోంది. నాకేదైనా నేను చచ్చిపోతే అర్జున్ని రెండో పెళ్లికి ఇప్పటికీ రెడీ చేసి ఉంచాలి అన్న మధు మాటలకి మెట్ల చాటున ఉన్న లలిత మూతి ముడుచుకుంటూ కిందకొచ్చేసింది. వెళ్తున్న ఆవిడ్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది మధు. 2 బకెట్ల బట్టలతో మేడంతా నింపేసి కిందకొచ్చిన మధుకి అంతసేపు ఎండలో నిలబట్టంతో కళ్ళంతా బయర్లు కమ్మినట్టయి కళ్ళ ముందంత చీకటిగా అనిపించి ఆ చీకట్లో తడుముకుంటూ చేతికి దొరికిన బాడీని తడుముతూ సత్య, నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయినట్టుగా ఉంది. అంతా బ్లాక్గా కనిపిస్తుంది. కొంచెం వాటర్ ఇవ్వవా అని అంది. ఒక వాటర్ బాటిల్ని తన చేతికి అందింది. దాన్ని అందుకొని అలవాటుగా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి మొహాన్న నీళ్లు చిలకరించుకున్న తర్వాత కానీ మధు స్థిమిత పడలేదు. గబగబా ఆ బాటిల్ వాటర్ని తాగేసి థ్యాంక్స్ సత్య అని అంటూ తల తిప్పి చూసిన మధు ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి అర్జున్ మీరెప్పుడొచ్చారు అని అంది. ఇప్పుడే అని అంటూ ఎండలో వాడిపోయిన మొహాన్ని అర్జున్ చేత్తో తడుముతూ ఏదో అన్నాను కదా అని మొత్తం పనంతా నెత్తిన వేసుకుంటావా అన్నాడు. నేను ఒక్కదాన్ని చేయలేదు అర్జున్, సత్య కూడా ఉంది నాతో. ఇప్పటి వరకు రండి మీకు భోజనం వడ్డిస్తాను అని అర్జున్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కు వెళ్ళింది మధు. ఎప్పుడు మధుని చూసినా ఫ్రెష్గా
అప్పుడే విరిసిన పువ్వులా ఉండే మధు ముఖం ఇప్పుడు నీరసంగా వేలాడిపోతుంటే అర్జున్కే జాలేసింది. ఇదంతా వాళ్ళమ్మ కావాలని చేస్తుందని బాధగా కూడా అనిపించి ప్రేమగా తడుపుతూ ఇంకొక 2 డేస్ మన ఇంటికి వెళ్ళిపోదాంలే అన్నాడు. అవునా అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది మధు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అర్జున్. ఏది గిల్లండి అని చెయ్యి చాచింది మధు. మధు చిరుకోపంగా చేతిని వెనక్కి నెట్టేశాడు అర్జున్. ఇన్నాళ్ళకి మళ్ళీ అమ్మా నాన్నలని అన్నయ్య వదినలని చూడటానికి వెళ్తున్నాను అన్న సంతోషంలో అర్జున్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, మీరు వడ్డించేసుకోండి, నేను మన గదిలోకి వెళ్ళి ప్యాకింగ్ సంగతి చూస్తాను అని అంటూ వాళ్ళ గదికి వెళ్తున్న మధుని చూసి చిన్నగా నిట్టూర్చాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ మధులు నిజంగానే హైదరాబాద్కి వెళ్తారా? మరి లలిత గారు వెళ్ళనిస్తారా? మళ్ళీ ఏదైనా అడ్డంకి ఏర్పడుతుందా? పాపం మధు లలిత చేతిలో బుక్ అయిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.